బిగ్ బాస్ సీజన్ 8 బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తుంది. చూస్తుండగానే 2 వారాలను పూర్తి చేసుకుని 3వ వారంలోకి అడుగుపెట్టేసింది ఈ రియాలిటీ షో. ఈ సీజన్లో ఇప్పటి వరకు బెజవాడ బేబక్క, ఆ తర్వాత శేఖర్ భాషాలు ఎలిమినేట్ అయిపోయి ఇంటికి వెళ్లిపోయారు. అయితే ఆర్జే శేఖర్ భాష ఎలిమినేషన్ బిగ్ బాస్ లవర్స్ కి ఏమాత్రం నచ్చడం లేదు. అతన్ని అన్యాయంగా హౌస్ నుంచి బయటకు పంపించారని శేఖర్ భాష తిరిగి బీబీ హౌస్ లోకి తీసుకుని రావాలని డిమాండ్స్ కూడా చేస్తున్నారు. ఇది ఇలా ఉండగా 3వ వారం తొలి రోజే నామినేషన్ల పర్వం ప్రారంభమైపోయింది. బిగ్ బాస్ సీజన్ 8 లో ప్రతి వారం నామినేషన్ల పర్వం చాలా రసవత్తరంగా సాగుతోంది. అసలు నామినేషన్లు అంటేనే బీబీ హౌస్ షేక్ అవుతోంది. కంటెస్టెంట్స్ తమ విశ్వరూపాన్ని చూపిస్తున్నారు. ఎన్ని రోజులు దాచుకున్న కోపాన్ని వెళ్లగక్కుతున్నారు. అలా ఈ వారం ఎలిమినేషన్ కూడా తగ్గేదేలే అన్నట్టుగా ప్రతి కంటెస్టెంట్ ఇరగదీశారు. అయితే ఈ వారం చెత్త నామినేషన్స్ జరిగాయి. చెత్త నామినేషన్స్ ఏంటి అని ఆలోచిస్తున్నారా? అంటే ప్రతి కంటెస్టెంట్ తమకు నచ్చని 2 కంటెస్టెంట్ల తలపై చెత్త వేసి నామినేట్ చేయాలి. ఈ నామినేషన్ల పర్వంలో మరోసారి బిగ్ బాస్ మహానటి యష్మి గౌడ హైలైట్ అయింది. అలాగే మణికంఠ తనలోని ఎమోషనల్ కూడా బయటపెట్టారు. ఈసారి నబిల్ కూడా తన విశ్వరూపాన్ని ప్రదర్శించారు. ముందుగా సోనియా ఆకుల వచ్చి డాన్సింగ్ డాల్ నయనికాను నామినేట్ చేస్తూ ఓవర్ కాన్ఫిడెన్స్ ఉందని వార్నింగ్ ఇచ్చింది. మరోవైపు పృథ్వీ కూడా నయనికాను నామినేట్ చేశారు. ఈ సందర్భంగా కొత్త పాయింట్స్ ఏమైనా ఉంటే చెప్పండి అంటూ నయనిక గట్టిగా అరిచేసింది. దానికి పృథ్వీ బదులిస్తూ కొత్త పాయింట్స్ ఏమీ లేవన్నాడు. ఆ తర్వాత నయనిక వంతు వచ్చింది. తనను నామినేట్ చేసిన సోనియాని నామినేట్ చేసింది నయనిక. ఆ సమయంలో నాకు అసలు మీరు పోటీ అనిపించడం లేదు అని షాకింగ్ స్టేట్మెంట్ ఇచ్చింది. ఈ స్టేట్మెంట్ తో రెచ్చిపోయిన సోనియా, నేను చూపిస్తున్న బలం అంతా ముందు నుండి నాలోనే ఉంది అంటూ దిమ్మ తిరిగే సమాధానమిచ్చింది. ఇక యష్మి మరోసారి తన నోరు పారేసుకుంది. నిఖిల్, అభయ్, పృథ్వీ మీద చూపించిన ఇంట్రెస్ట్ టీంపై చూపించలేదు. నీ కంఫర్ట్ ని బట్టి నేను ఆడడానికి రాలేదు, బుర్రలేదు అంటూ సోనియాపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆ తర్వాత ప్రేరణ వర్సెస్ విష్ణుప్రియగా వార్ నడిచింది. విష్ణుప్రియను ప్రేరణ నామినేట్ చేసింది. ఇదే క్రమంలో విష్ణు, నీకు క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం లేదు, బ్రెయిన్లెస్ మనుషులు అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది. దీంతో వెంటనే ప్రేరణ కూడా యూస్లెస్ పీపుల్స్ అంటూ దిమ్మ తిరిగే కౌంటర్ ఇచ్చింది విష్ణుకి. ఇక ఆ తర్వాత ఆదిత్య, ఓం వచ్చి మణికంఠను నామినేట్ చేశారు. ఇదే క్రమంలో నేను కూడా హార్డ్గా ఉంటే ఈ హౌస్ లో నీకు సపోర్ట్ చేయడు అని అన్నాడు ఆదిత్యవం. వెంటనే రియాక్ట్ అయిన మణికంఠ, నేనెప్పుడు మీ దగ్గరకు వచ్చి పొగడండి అని అడగలేదు అన్నారు. ఆ తర్వాత యష్మి వచ్చి సెన్సేషనల్ కామెంట్స్ చేసింది. తాను హౌస్ లో ఉన్నన్ని రోజులు నిన్ను ఎలిమినేట్ చేస్తాను అని మణికంఠకు వార్నింగ్ ఇచ్చింది యష్మి. ఇక నబిల్ వంతు వచ్చింది. అతడు ప్రేరణను నామినేట్ చేయగా అరవడం మొదలు పెట్టేసింది ప్రేరణ. దీంతో రియాక్ట్ అయిన నబిల్, అరిస్తే గెలుస్తావంటే నీకంటే గట్టిగా అరవగలను అన్నారు. అయితే అరుచుకో అంటూ పొగరుగా చెప్పింది ప్రేరణ. ఇదే క్రమంలో వీరి ఓవర్ యాక్షన్ చూసి కంటెస్టెంట్స్ అంతా తలలు పట్టుకున్నారు.